మొంతా తుపాను ధాటికి తెలంగాణలోని ఓరుగల్లు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 8 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది ఇబ్బందులు పడ్డారు. వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉప్పెనలా విరుచుకుపడిన మొంతా తుపాను వరంగల్ వాసుల్ని కన్నీళ్ల పాలు చేసింది. తీరం దాటిన తర్వాత తుపాన్ ప్రభావంతో నగరమంతా కకావికలమైంది. ఊరు ఏరు ఏకం కాగా కాలనీలు ఇప్పటికీ వాగులను తలపిస్తున్నాయి. వరంగల్ హనుమకొండ జంట నగరాల్లోని శివనగర్, మైసయ్యనగర్, సమ్మయ్యనగర్, డీకేనగర్, ఎన్ఎన్ నగర్, సరస్వతి కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ, మధురానగర్ సహా తదితర 40కి పైగా కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని బోట్లపై సురక్షితంగా తీసుకొచ్చాయి. హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్ హన్మకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడే ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చిక్కుకున్న విద్యార్థుల్ని డిజాస్టర్ సిబ్బంది పడవల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రానికి తరలించారు. ఉరుముల్లేని పిడుగులా వచ్చిపడిన తుపాను దెబ్బతో సర్వం కోల్పోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. వర్షం తగ్గినా బాధితుల వ్యధ మాత్రం తగ్గలేదు. దాదాపు 3000 మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. శ్రీనగర్లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి తోడు నగరానికి ఆనుకుని ఉన్న చెరువులు కబ్జా చేయడం, నాలాల్ని ఆక్రమించడం వల్లే వరద గుప్పిట్లోకి చిక్కుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకునైనా వరద కాలువలు నిర్మించకపోవడం, స్మార్ట్ సిటీ అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవడం తదితర కారణాలతో మరోసారి వరంగల్ నగరం నీట మునిగిందని స్థానిక ప్రజలంటున్నారు. ప్రాణాలు కాపాడుకున్నందుకు సంతోషించాలో, మొత్తం వరద పాలైనందుకు విచారించాలో తెలియటం లేదని ఆవేదన వెలిబుచ్చారు. వరదల సమయంలో పరామర్శలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు. బీరువాలు తడిచిపోయినాయి, కాగితాలు తడిచిపోయినాయి, తింటేందుకు ఉప్పు పప్పులు ఏమి లేకుండా తడిచిపోయినాయి. ఒక్కొక్క ఇంట్లో మంచి 10-15 కుటుంబాలు ఉన్నాయి. ఆ నీళ్ళ బట్టలు ఏమి లేవు, అన్ని కొట్టుకపోయినాయి, సామాను కొట్టుకపోయింది. ఇప్పుడు తిండి లేదు, ఏమి లేదు. ఆ దేశం మంచను ఆ ప్రభుత్వం పెద్ద ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి సాయం చేయమని చెప్పు. వాన పడ్డ ప్రతిసారి ఇదే కోసం. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. నాకైతే 9 నెలల పాప ఉన్నది. ఆ పాపను పట్టుకొని ఈ నీళ్ళలో రాత్రి అంతా ఉన్నాం మేము. సామాన్లు ఖరాబడు, బియ్యం ఖరాబ్ అయిపోయినాయి. ఏది పడితే అది ఎప్పుడు మాకు ఇట్లా వరదలు వస్తాయని కూడా ఎవరు చెప్పడానికి కూడా రాలేదు. నీట మునిగిన కాలనీల్ని మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారదతో కలిసి సందర్శించారు. బీఆర్ నగర్ లో వరద నీటిలో చిక్కుకున్న వారికి డ్రోన్ ద్వారా భోజనం, మంచినీరు అందించారు. అంతకుముందు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారిని కలిసిన మంత్రి బాధితులకు భరోసా కల్పించారు. హన్మకొండలోని పునరావాస కేంద్రాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ భోజనం, దుప్పట్లను అందజేశారు. వరంగల్ ఎస్ఆర్ నగర్ లో ఓ వృద్ధుడు గల్లంతు కాగా శివనగర్ నేతాజీ స్కూల్ వద్ద వరద నీటిలో పులి అనిల్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న కాలువలో గీసుకొండకు చెందిన అరుణ్ మృతదేహం లభ్యమైంది. సుబేదారి పోలీస్ స్టేషన్ కి సమీపంలోని వాజ్పేయి కాలనీలో వరద నీటిలో గల్లంతై విశ్రాంత ఉద్యోగి శ్రీనివాస్ దుర్మరణం చెందాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాగన్నవాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విగతజీవిగా మారాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు గ్రామంలో మట్టిగోడ కూలి రామక్క అనే వృద్ధురాలు మృతి చెందింది. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి శివారు చినవాగులో సంపత్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కొట్టుకుపోయాడు. 5 గంటల తర్వాత మృతదేహం లభ్యమైంది. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం శంకర్తండా సమీపంలోని కల్వర్టు వద్ద వరద నీటి ఉధృతికి శ్రావ్య అనే యువతి కొట్టుకుపోయి మృత్యువాత పడింది.